అందరికీ నమస్కారం. సౌండ్ రావట్లేదు. ఒక్కసారి క్లాస్ కొడితే స్పీచ్ స్టార్ట్ చేస్తా. ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆనరబుల్ చైర్పర్సన్ కొత్తపల్లి రాజేందర్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ రాధికా మేడం గారు, వైస్ ప్రిన్సిపాల్ మహేందర్ సార్ గారు, and other dignitaries, especially Gautam Model High School having good relation with Tapovan High School, Bharati School and Srivani School, and other all the invitees and dignitaries. Good evening to all. It is great, immense pleasure to me to stand here to say something about our Gautam Model School. How our Gautam Model School performing all the activities in academic year. I would like to say one by one, our academic year starts from June 12th or 13th onwards. Every year we celebrate all festivals. We give importance to all the festivals. First, Bonalu. We celebrate this festival in a grand manner. Second, Raksha Bandhan, Krishnastami, Vinayaka Chaviti, Batukamma, Diwali, Children's Day, Colors Day, Sankranti, and we conduct some IIT exams. We introduced in the Vedic maths. Vasanta Panchami we celebrate in our school in a grand manner. SLC, that is science fair. Really we celebrate that science fair. Parents attend the program and it success, grand success by the coming of our beloved parents. And SNIT competitions, quiz competitions, communication skills program also we are conducting in our school. And traffic rules, especially we invite the police personnel from Chinna Chintagunta. They give this traffic rules and all the rules and regulations we have to follow. And especially karate also, they are learning and karate master giving good training to our students. And listening to our children program also, it's a wonderful program we introduced this year, and so many things. మా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ లో స్పీచ్ ఇస్తున్నందుకు ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు అనిపిస్తున్నది. వారి కొరకు నేను తెలుగులో ప్రసంగించాలని కోరుకుంటున్నాను. ఆదరణీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులు, గౌతమ్ మోడల్ స్కూల్ వ్యవస్థాపకులు కొత్తపల్లి రాజేందర్ రెడ్డి గారు, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, మా పాఠశాల శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన పాఠశాల వార్షికోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మన విద్యార్థుల ప్రమాణాలను ఎలా అభివృద్ధి చేస్తున్నామో మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన పాఠశాలలో విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాదు. జ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం అనే మూడు స్తంభాలపై విద్యార్థులను తీర్చిదిద్దడం మా యొక్క ప్రధానమైన లక్ష్యం. ఈసారి మేము నూతన భవనంలో అన్ని తరగతులను షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నాము. మీ ముందే కనిపిస్తుంది, వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది. అనివార్య కారణాల వల్ల కొద్దిగా 2.5 months లేట్ గా స్టార్ట్ కావడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలో మా పాఠశాల నూతన భవనంలో అన్ని తరగతులు నిర్వహిస్తామని
మీకు తెలియజేయడానికి చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడైతే ఈ తరగతి గదుల నిర్మాణం జరుగుతుందో అదేవిధంగా లైబ్రరీని కూడా దాంట్లో నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఈ వచ్చే విద్యా సంవత్సరం లోపల ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు టెంపరీగా మేము నిర్వహిస్తున్నాము, పిల్లలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. వచ్చే విద్యా సంవత్సరంలో లైబ్రరీ బుక్స్ ఎవ్రీ క్లాస్ కు మేము లైబ్రరీ క్లాస్ అలాట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఎందుకు